Audio Jungle. Audio Jungle. హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ కంచి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం మటన్ ఆలూ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇదైతే సూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. దానికోసం అయితే నేను ఫస్ట్ 250 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. ఇది మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఫస్ట్ దీంట్లో అయితే ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ కారం, అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1 స్పూన్ పెరుగు, కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఇవన్నీ కూడా మనం వేసుకుని బాగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా. కనీసం ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుందండి. సో ఇప్పుడైతే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. దీనికోసం ఫస్ట్ అయితే నేను ఒక కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని నేను ఇప్పుడు కట్ చేసుకున్న ఆలూ పీసెస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. నేను 250 గ్రామ్స్ మటనే తీసుకున్నాను కాబట్టి ఒక్క ఆలూ మాత్రమే వేస్తున్నాను. ఎక్కువ ఆలూ వేస్తే బాగోదండి టేస్ట్. మనం మటన్ ఎంత తీసుకుంటున్నామో దానికి చూసుకుని మనం ఆలూని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక 4 లవంగాలు, ఒక ఇలాచి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మనం దీనిలో పెరుగు యాడ్ చేసాం కాబట్టి దీనిలోంచి మనకి కొంచెం వాటర్ అయితే బయటకు వస్తుందండి. అలాగే మనం ఆనియన్స్ కూడా పచ్చగా వేసాం కాబట్టి అవి కూడా వాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేసాను. ఈ వాటర్ అంతా కూడా మనకి దగ్గరగా అయ్యేంత వరకు కూడా మనం దీన్ని హై ఫ్లేమ్లో ఒకసారి కుక్ చేసుకోవాలండి. సో ఇలా వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేసేంత వరకు కూడా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కర్రీకి సరిపడినంతగా కారం, అలాగే గరం మసాలా పౌడరు, కొంచెం సాల్ట్ మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాం కదండి, కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఆలూను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆలూ పీసెస్ కూడా కొంచెం పెద్దగానే ఉండాలి. ఎందుకంటే మనం ఇందులో విజిల్స్ వేయించినప్పుడు ఆలూ పీసెస్ చిన్నగా ఉంటే కనుక అవి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి. కాబట్టి కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మనం విజిల్స్ పెట్టేసుకోవాలండి. ఇదైతే మనకి ఒక 3 విజిల్స్ రావాలి. సో 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు మనకైతే ప్రెషర్ మొత్తం పోయింది కదా, ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. సో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా ఈ విధంగా దగ్గరికి అయితే కనుక మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒకవేళ ఇంకా మీకు లూజ్గా ఉన్నట్టు అనిపిస్తే కనుక కర్రీ, అది కొంచెం ఫ్లేమ్ ఆన్ చేసుకుని దగ్గరికి చేసుకోవచ్చు. దీన్ని అయితే మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఇది మనకి చపాతీలోకి తిన్నా లేదంటే రైస్లోకి తిన్నా చాలా బాగుంటుందండి. చాలా మంది మటన్ కర్రీ చేసుకునేటప్పుడు దానిలో టమాటా యాడ్ చేస్తారు, లేదంటే ములక్కాడ యాడ్ చేసుకుంటారు, ఇంకా చాలా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తారు కదండి. కానీ ఈ బంగాళదుంపతో కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అంతేనండి, మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే కనుక మనకి చాలా తొందరగా అయిపోతుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.